నెల్లూరు సిటీ నియోజకవర్గం 5వ డివిజన్లో బోడిగాడి తోట వైకుంఠపురంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి. సంక్రాంతి పండుగ సందర్భంగా బోడిగాడి తోట వైకుంఠపురంలో 350 మంది చిన్నారులకు నాణ్యమైన దుస్తులు అందించారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ. ఒక దివ్యాంగుడు కోరిక మేరకు 50,000 రూపాయలు విలువ చేసే బ్యాటరీ ట్రై సైకిల్ని అందజేశారు మాజీ మంత్రి నారాయణ. టీడీపీ ప్రభుత్వం రాగానే నెల్లూరు నగరంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు మాజీ మంత్రి నారాయణ. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాళ్లపాక అనురాధ, పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా పాల్గొని మాజీ మంత్రి నారాయణకి ఘన స్వాగతం పలికారు. ఈరోజు 5వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు యాక్చువల్ ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడ ఎక్కువ మంది ఎస్టీలు ఉన్నారు, పేదలు, నిరుపేదలు. ఇది పెన్నా రివర్ ఆనుకొని యాక్చువల్గా ఉన్న ఇల్లు, నేను ఆయకట్ట మీద ఉండే ఇల్లు. వీళ్ళలో ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, చాలా చాలా చిన్న పనులు చేసుకునేవాళ్ళు. అయితే వాళ్ళ పరిస్థితి డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని పెంచాల్సింది, వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఎడ్యుకేషన్ డెవలప్ చేయాల్సింది ప్రభుత్వం బాధ్యత. ఇక్కడికి పోయినసారి వచ్చినప్పుడు నేను చూసినప్పుడు పిల్లల పరిస్థితి, వాళ్ళ డ్రెస్ చూస్తే కొంత వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎవరైతే ఈ డివిజన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ కావచ్చు, బూత్ కన్వీనర్, బిఎల్ఏలు కావచ్చు, వాళ్ళకి చెప్పాను ఇక్కడ ఎంతమంది పిల్లలకి డ్రెస్సులు కావాలో ఐడెంటిఫై చేయమంటే 350 మంది కావాలన్నారు. కొంత సహాయం ఎప్పుడు కూడా ప్రభుత్వాలు చేయాలి, ప్రైవేటు వ్యక్తులు కొంతవరకు చేయగలరు. ప్రైవేటు వ్యక్తులు 100% చేయటం ఎవరికైనా కష్టం, అది టాటా బిర్లాలైనా. కొంతవరకు సపోర్టింగ్. అయితే ప్రభుత్వాలు అటువంటి పని చేయాలి. ఎందుకంటే 2014లో నేను మినిస్టర్ అయినప్పుడు నా ఆధ్వర్యంలో 2000 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. 2000 మున్సిపల్ స్కూల్స్, 114 మున్సిపాలిటీస్లో 2000 మున్సిపల్ స్కూల్స్. మన నెల్లూరు రూరల్ అర్బన్లో 67 స్కూల్స్ ఉన్నాయి. ఫస్ట్ దాదాపు చాలా స్కూల్స్ తిరిగాను. 114 మున్సిపాలిటీస్లో స్కూల్స్ చాలా తిరిగాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నా నైతిక బాధ్యతగా తిరిగితే పిల్లలు నేల మీద కూర్చొని చదువుకుంటున్నారు. మనం 2014లో ఉండి ఇంకా కూడా పిల్లలు నేల మీద కూర్చొని చదవటం కరెక్ట్ కాదని ఆ రోజు మా అధికారులకు ఆదేశించా. ఇమ్మీడియట్గా ఎన్ని బెంచీలు కావాలో ఐడెంటిఫై చేసి ఆర్డర్ ఇచ్చేయమని. 33,000 బెంచీలు కావాలన్నారు. సో 3 monthsలో ఇచ్చేశారు. నిజంగా అధికారులు నేను అప్రిషియేట్ చేస్తున్నా. 3 monthsలో కంప్లీట్ చేశారు. అంతేకాదు మున్సిపల్ స్కూల్స్ చదివే పిల్లలు కూడా ఉన్నత స్థాయికి పోవాలని నారాయణ గ్రూప్ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని ఇచ్చాను ప్రింట్ చేసుకోమని. వాళ్ళ క్వశ్చన్ పేపర్లు ఇచ్చా. నేను మన విఆర్ఐ స్కూల్ పైన బిల్డింగ్ ఖాళీగా ఉంటే దాని మీద ఒక జూనియర్ కాలేజ్ పెట్టించాను మున్సిపాలిటీ తరఫున. పెట్టి అక్కడ దాదాపు ఒక 300 మంది స్టూడెంట్స్కి యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ కోచింగ్ నారాయణ ఎంప్లాయీస్ని పెట్టి జీతాలు నేనే ఇచ్చా. నేను ఎప్పుడు నారాయణ కాంపిటీషన్ అనుకుంటే నేను ఆ విధంగా చేయకూడదు. నారాయణ విద్యా సంస్థల కాంపిటీషన్ అనుకుంటే ఆ పని చేయకూడదు. కానీ నేను చేశా. నెల్లూరులో ఉన్న సోషల్ వెల్ఫేర్ కాలేజీలు, స్కూల్స్లో అదే పని చేశా. వాళ్ళందరికీ ఇచ్చాను. ఈరోజు వాళ్ళు ఎంతోమంది ఉన్నత స్థితిలో ఉన్నారు. అక్కడ అడ్మిషన్లు చాలా నిక్కచ్చిగా పేదలు, నిరుపేదలకే ఇచ్చా. ఎవరికంటే వాళ్ళకి ఇవ్వాల. మొన్న ఒకరోజు 8వ డివిజన్ పోతే ఒక ఫంక్షన్ ఉంటే ఆడ ఒక స్టూడెంట్ ఒకతను వచ్చాడు. సార్ నేను విఆర్ఐ స్కూల్ మీద పెట్టిన దాంట్లో చదివాను సార్, ఇప్పుడు నేను NIT సెలెక్ట్ అయ్యాను, అక్కడ నుంచి ఇప్పుడు మంచి జాబ్ చేస్తున్నాను సార్, నాతోటే మొత్తం 74 మంది ఉన్నారు మీరు పెట్టిన దాంట్లో చదివిన వాళ్ళు సోషల్ వెల్ఫేర్లో. 74 మంది రేపు వచ్చి ప్రచారం చేస్తాను సార్, వీడియో కాన్ఫరెన్స్లో అందరిని కలుపుతాను మాట్లాడమన్నాను. నిజంగా నాకు ఎంత ఆనందం వేసింది, ఎంత ఆనందం. అంటే ఎప్పుడైనా మనం కష్టపడి ఏదైనా చేస్తే దాని ఫలితం ఆ రోజు కాకపోయినా ఇంకో రోజుకి వస్తుంది. ఈరోజు అదే 2019లో నేను ఓడిపోయాను ఒక వెరీ మైన్యూట్ ఓట్స్తో.
కానీ ఈరోజు అదే ప్రజలు ఎక్కడికి పోయినా ఏ గడప దొక్కినా ఆడికి పొంగని చెప్తున్నారు, సార్ ఈ రోడ్డు మీరు వేసింది. నిజంగా మొన్నైతే 54 పోతే 54, 53కి అక్కడ అందరూ కూడా పాసి పని ఆటో డ్రైవర్లు ఏ ఇంటికి పోయినా వాళ్ళు చూపించి ఎండ్ టు ఎండ్ రోడ్డు వాళ్ళు మాట్లాడుతున్నారు ఎండ్ టు ఎండ్ రోడ్ అని. మీరేసిన ఎండ్ టు ఎండ్ రోడ్ సార్. అంతకుముందు ఇసుక దెబ్బలు ఉండే, ఇసుక దెబ్బలు నడిచిపోయేవాళ్ళు. ఈరోజు చక్కటి రోడ్లు వేశారు, వెహికల్స్ వస్తున్నాయి. వాటర్ లైన్ మీరు ఇచ్చిందే, డ్రైన్స్ కట్టింది మీరే. అంటే నిజంగా ఆనందానికి హద్దులు లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈసారి మీకే. ఇప్పుడే శ్రీనివాసుడు చెప్పాడు, ఈసారి మీకే సార్. నిజంగా ఎప్పుడైనా మనం ఒక పని చేస్తే దాని ఫలితం ఉంటుంది అనే దానికి ఇదే నిదర్శనం. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను, గత 2014 నుంచి 19కి నెల్లూరులో అనేక పనులు చేసి మీకు తెలిసిందే. అండర్గ్రౌండ్ సివరేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్, దోమలు లేని సిటీ చేయడానికి అండర్గ్రౌండ్ సివరేజ్ తెచ్చాను. స్వచ్ఛమైన వాటర్ ఇచ్చి ఈ యొక్క జబ్బుల నుంచి ఉపశమనం కలిగించాలని సంగం బ్యారేజ్ 37 కిలోమీటర్ల నుంచి 550 కోట్లతో స్పెషల్గా ఒక పైప్ లైన్ వేసి సంగం బ్యారేజ్ నుంచి వాటర్ పంప్ చేస్తే పక్కనుండే కొండపైకి పంప్ చేయటం, అక్కడ నీళ్ళు వదిలితే క్లీన్ చేసి గ్రావిటీతో వచ్చేసి చేశాను. దానివల్ల ఏంటంటే అది పూర్తయితే ప్రాజెక్టు ఇప్పుడు నెల్లూరు సిటీలో వచ్చే జబ్బులు సగం తగ్గుతాయి. అండర్గ్రౌండ్ సివరేజ్ కానీ కంప్లీట్ అయితే సగం తగ్గుతాయి. 90% జబ్బులు పోతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచాలి. నెల్లూరు సిటీలో వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచాలని చేశాను. ఎందుకంటే నేను అనేక దేశ విదేశాలు చూసా. మన దేశంతో పోలిస్తే అక్కడ రెగ్యులర్గా వచ్చే జలుబు, దగ్గు, మలేరియా చాలా తక్కువ. దానికి కారణం ఏంటంటే అక్కడ దోమలు ఆల్మోస్ట్ 99% ఉండవు. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ మొత్తం అండర్గ్రౌండ్ సిస్టమే. డ్రింకింగ్ వాటర్ అంట చాలా పర్ఫెక్ట్గా ప్యూరిఫై చేసి ఇస్తారు. అలాంటి సిస్టమ్ని నేను నెల్లూరు తెచ్చాను. ఆల్మోస్ట్ 85-90% కంప్లీట్ చేసాం. అయితే ఈ నాయకులు వదిలేశారు దాన్ని. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రాజెక్టులని కంప్లీట్ చేస్తాం. అంతేకాకుండా ఏదైతే ఈరోజు పెన్నారేవర్ పక్కనున్న ఈ పేదలు, నిరుపేదలు కావచ్చు, సర్వేపల్లి కాలం యొక్క కట్ట మీద ఉన్న వాళ్ళు కావచ్చు, జాఫర్ కెనాల్ కట్ట మీద ఉన్న వాళ్ళు కావచ్చు, ఇలాంటి ఏరియాలు ఎక్కడైతే పేదలు, నిరుపేదలు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి నేను స్పెషల్గా ఫోకస్ చేస్తాను. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పిల్లల చదువులకు ఏం చేయాలి, ఎలా చేయాలి ప్రభుత్వం తరఫున, అదేవిధంగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అంటే వాళ్ళు చేస్తున్న పనుల్లో వృత్తిని డెవలప్ చేసి ఇంకా ఏం చేయాలనే దాని మీద ఖచ్చితంగా చేస్తానని సవినయంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ, నా ప్రెస్ వీడియో మిత్రులకి, ప్రజలకి కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు పేద ప్రజలకి ఇక్కడ వైకుంఠపురంలో 5వ వార్డులో నారాయణ గారు ఇంతకుముందు వచ్చినప్పుడు వారు కనీసం స్కూల్కి పోయేటప్పుడు సరైన డ్రెస్సులు కూడా వేసుకోకుండా వెళ్తున్నారు అని ఉండేదంతా కూడా చిన్న చిన్న ఫ్యామిలీలు అని చెప్పి ఆయన గుర్తించారు. నేను అడుగుతున్నా, ఇంతకుముందు ఎంతోమంది మంత్రులు ఉన్నారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు అయ్యారు, 1000 కోట్లు దోచుకున్నారు. కనీసం ఒకరైనా ఒక ఏరియాలో అయినా ఒక చిన్న పిల్లవాడికి ఒక డ్రెస్ అన్నా కొనిచ్చారా అని అడుగుతున్నా. మనిషికి ఒక మనసు ఉండాలి. డబ్బు అందరికీ ఉంటుంది. నెల్లూరు జిల్లాలో కోటీశ్వరులకు కొదవలేదు. ఒకప్పుడు ఏమి లేనివాళ్ళు ఈరోజు కోటీశ్వరులు, ఒకప్పుడు బాగున్నవాళ్ళు ఏమి లేదు. అయినా తను ఇప్పుడు నారాయణ గారు తన జీవితాన్ని ఏ రోజు మర్చిపోలేదు. నేను తాటాకులో గుడిసెలో నుంచి వచ్చాను, ఎంఏ చదివిన రోజు కూడా తాటి గుడిసెలో ఉన్నాను అని చెప్పింది ఇద్దరు నేనింది. ఎవరు చెప్పరు. ఈరోజు ఆయన 1000 కోట్లో ఉన్నాడు, చెప్పాల్సిన అవసరం లే. ఆ బాధ నాకు తెలుసు, గుడిసెల బాధ నాకు తెలుసు అని చెప్పింది ఏకైక రాజకీయ నాయకుడు మనకు తెలిసిన నెల్లూరు జిల్లాలో ఒక నారాయణ గారు. మరో నా చిన్నతనంలో అంజయ్య గారని ముఖ్యమంత్రికి ఉండేవారు. ఆయన గురించి వినేవాడిని. అప్పుడంతా నేను 8వ క్లాసో ఎప్పుడో నాకు తెలియదు. 6 అణాలు కూలీకి పనిచేశానని చెప్పాడు ఆయన ముఖ్యమంత్రి.
ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో చెప్పేటువంటి వ్యక్తి, ఒక మహోన్నత వ్యక్తి మా నారాయణ గారు. మరి ఆ అనిల్ గారు ఏదేదో మాట్లాడుతున్నాడు. అరే నీకు చెప్తున్నా, నువ్వు ఏ రోజైనా దానం చేసావా? ఏ రోజైనా ఇలా మా సార్ చేసుకున్నట్టు ఇప్పటికే మా సార్ 5-6 ఏరియాల గుట్లు కొనిచ్చారు. ఎక్కడైనా కొనిచ్చావా? మనం అంతా ఇదే పని. నీ బతుక్కి మళ్ళీ నారాయణ గారిని విమర్శించడం, ఇదొక బతుకు. నారాయణ గారిని విమర్శించడం, నువ్వేమీ లేదు, అయిపోయింది నీ పని. 50,000 పైన, అది 1,00,000 పోతుందో తెలియదు, నీ ఓటమి ఖాయం. ఒక మంచి ఎక్కడికి పోయినా నారాయణ గారు, స్లమ్కి వెళ్ళినా, మిడిల్ క్లాస్ వెళ్ళినా, అంగళ్ళకి వెళ్ళినా, ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళినా ఒకే ఒక మాట వినపడుతుంది, ఈసారి మీకే సార్. అంటే దాని అర్థం ఏంటి? పోయినసారి వాళ్ళు మనకి వేయలే, ఈసారి మీకే సార్, మీరే గెలుస్తారు, మిమ్మల్ని గెలిపించుకోవాలా. అభివృద్ధి ఆగిపోయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయింది, వాటర్ స్కీమ్ ఆగిపోయింది, ఇళ్ళు ఆగిపోయినాయి, రోడ్లు కొంత ఆగిపోయినాయి. ఇవన్నీ రావాలంటే మీరు రావాలా. ఆయన ఏదో చేసేయని చెప్తున్నాడు, నాకు తెలిసి ఏం చేయలేదు. చేశాడండి, 4 పీతి కాలాలు కట్టించాడు. 2 కాదు 4 లెక్క పెట్టా. 4 పీతి కాలాలు కట్టించి నువ్వు ఈరోజు సార్ని పిలుస్తున్నావు అంటే ఛాలెంజ్కి. ఎంత గొప్పడిరా నువ్వు రా భయ్. నువ్వు ఎలా మాట్లాడతావు? నువ్వు నీ బతుకంతా తెలిసిపోయింది, నీ బతుకంతా ప్రజలకు తెలిసిపోయింది, నీ బండారం. ఈరోజు కేవలం నామినల్ ఎలక్షన్ జరగటం, ఓట్లు వేయటం, సైకిల్ మీద ఒత్తడం నారాయణ గారికి. దాని తర్వాత అత్యధిక మెజారిటీతో గెలవటం. దాని తర్వాత ఈయన మద్రాసులో బ్రహ్మాండంగా ముందుగా తెలియగలడు కదా, ముందుగా మద్రాసులో బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతాడు. పాపం కార్యకర్తల పరిస్థితి ఏమిటో ఆలోచించుకోమని నేను చెప్తున్నా. మీ పరిస్థితి ఆగమ గోచరం. నేను ఒకటే అడుగుతున్నా, నారాయణ గారు ఈరోజు 5,400 కోట్ల రూపాయలు పనిచేశారు. భారతదేశంలో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా అంత పని జరగలేదు. మోడీ నియోజకవర్గం అహ్మదాబాద్లో కూడా జరగలేదు. ఇంకోసారి 1,50,000 పైన గెలిపించగలిగితే ఆయన ఇంకా ఆనందంతో ముఖ్యమంత్రి దగ్గర ఉండేటువంటి ఆయన పలుకుబడితే నెంబర్ 2 రాష్ట్రంలో ఆయన, నెంబర్ 1 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు, నెంబర్ 2 డిప్యూటీ సీఎం. ఆయన ఏ శాఖ తీసుకుంటాడో నాకు తెలియదు. డిప్యూటీ సీఎం కాబోతున్నాడు. నెక్స్ట్ ఇదే రోజు ఇక్కడికి వస్తాడు, డిప్యూటీ సీఎంగా వస్తాడు. అనిల్ గారు ఇప్పటికన్నా తెలుసుకోండి, హుందాతనంగా మాట్లాడండి. పిచ్చిగా నువ్వు మాట్లాడితే నేను డబల్ పిచ్చిగా మాట్లాడతా, నువ్వు బూతులు మాట్లాడితే నేను డబల్ బూతులు మాట్లాడతా, నువ్వు అరే అంటే నేను బొరే అంట. గుర్తుపెట్టుకో, నా చిన్నతనా నుంచి ఆఫ్టర్ ఆల్ నువ్వు మొన్న వచ్చావు. నేను 40 ఏళ్ళు జూనియర్ ఇంటర్ నుంచి ఇవన్నీ అలవాటు నాకు. జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తున్నా. ఇప్పుడు జరిగేది పోటీ ఇద్దరి మధ్యన. ఒక రౌడీ, అభివృద్ధి ప్రదాత. రౌడీ ఎవరంటే ఆనిల్. అభివృద్ధి ప్రదాత ఎవరంటే నారాయణ గారు. అది తెలుసుకోమని ప్రజానీకాన్ని తెలియజేస్తున్నా.